హాయ్ టు ఆల్. హాలిడేస్ వచ్చేసినాయి కదండి. పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు. సో మన ఇంట్లో మనం హ్యాపీగా చేసి పెట్టుకుంటే హెల్తీగా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఉన్న ఐటమ్సే బయట నుంచి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటో ప్రాసెస్ చూసేద్దామా. ఇది వచ్చేసరికి చిన్న సైజ్ చేసుకోవచ్చు, పెద్ద సైజ్ చేసుకోవచ్చు అనమాట. చక్రం సైజ్ అనేది మజ్జిగ అయితే కావాలి, పుల్లటి మజ్జిగ అందరింట్లో ఉంటుంది. పుల్లటి మజ్జిగ వేస్ట్ చేయకుండా ఇలా చేయండి. ఇంకా వచ్చేసరికి బియ్యపిండి అనేది 1/2 kg తీసుకున్నాను నేను. 1/2 kgలో ఉప్పు, కారం, నువ్వులు, వాము ఇవన్నీ వేసి బాగా ఒక్కసారి కలపండి. ఉప్పు కారం అయితే మేమైతే మీడియంగా తింటాము. మజ్జిగ వేయడం వల్ల కూడా కొంచెం ఉప్పు కారం అనేది తగ్గిద్ది. సో మీరు ఒకసారి కలుపుకున్నా కూడా చెక్ చేసుకోవచ్చు. ఉప్పు, కారము, నువ్వులేమో కాల్షియంకి, వామేమో డైజెషన్కి. బియ్యపిండి ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చాను అంటే బయట అయితే బియ్యపిండి, శనగపిండి వేస్తున్నారు. కొన్ని సమయాల్లో శనగపిండి తినకూడదు కదా, అందుకే ఓన్లీ బియ్యపిండి. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేద్దరు. కానీ నాకు చూస్తున్నారు కదండి, ఇలా మంచిగా కలుపుకున్నాక ఒక 2 గంటలు కాగబెట్టిన నూనె అయితే వేసుకోండి. నూనె వేసుకున్నాక కూడా 2 గంటలు నూనె కాగబెట్టిన నూనె అనేది వేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత మంచిగా కలుపుకున్నాక ఇలాగ పిండి తీసుకొని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి చూపిస్తాను. ఫోల్డ్ చేస్తే ఒక ముద్దలాగా రావాలన్నమాట. కానీ ఇలా అనగానే మళ్ళీ పొడి పొడిగా అయిపోవాలి. అలా వచ్చిన తర్వాత మజ్జిగ అనేది వేసుకోండి, పుల్లటి మజ్జిగ అనేది. దీనికి పుల్లటి మజ్జిగే చాలా రుచిగా ఉంటుంది. ఈ పుల్లటి మజ్జిగ అనేది తునకలు లేకుండా కవ్వంతో ఇలా మజ్జిగలా చేసుకున్నది కలిపాను. మీకు ఈ మజ్జిగ అనేది సరిపోతే మంచినీళ్ళు కూడా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ముద్దలాగా రావాలి. కన్సిస్టెన్సీ అనేది కూడా నేను పట్టుకొని చూపిస్తాను చూడండి. మన ఫింగర్ కానీ పెడితే అలా మెత్తగా దిగాలి. అప్పుడు చక్రాల గిద్దల్లోకి మెత్తగా వస్తాయి అన్నమాట. నూనె కాగబెట్టుకున్నాక చక్రాలు అనేది ఒత్తేసుకోవాలి. మా దగ్గర ఉన్న చక్రాల గిద్ద అయితే ఇప్పటిది కాదండి, మా నాయనమ్మ కాలం నాటిది. అదే వాడతాం. మాకు ఆ సైజు కానీ ఆ షేప్ కానీ నచ్చిద్దని మీరు ఏ సైజులో ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ ఓపిక అనేది. ఇక్కడ చిన్న సైజుగా చిన్న చక్రాలలాగా కూడా వేసుకోవచ్చు. ఈ చిన్న చక్రాలు అన్నది సారెకి వాటికి కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చిన్న చక్రాలలాగా వీటిని ఇలా సేల్ కూడా చేస్తారు. మేమైతే ఎగ్జాంపుల్ కింద చూపించాము. ఇలా ముద్దల్లాగా కట్టేసుకొని ఇంకోటి చూస్తున్నారు కదండి, షేప్ రానోళ్ళు ఇలా గెంటి మీద చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. మాకు కొంచెం బియ్యపిండి కాబట్టి పొయ్యి అంతా మెస్సీగా అయిపోయింది. అందులో అలా గంట సేపు చేశాను కాబట్టి కొంచెం నా ఫేస్ కూడా ఆయిలీగా అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్.